ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మార్పు రావాలి, అరాచక పాలన పోవాలి అనే దీంట్లో ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడక్కడ ఇక్కడ రోడ్డు కొంచెం బాగానే ఉంది, కానీ డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది, కరెంటు సిస్టమ్ అధ్వానంగా ఉంది. సంపద సృష్టించి సంక్షేమం చేయటం అనేది లేదు. ఆదాయం ఎలా పెంచుకోవాలనేది చెప్పే నాదుడు లేడు. పిల్లలకి చదువు ఏం చదవాలి, వాళ్ళకి మోటివేట్ చేసే సిస్టమ్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టినాయి. పేదరికంలో ఉన్న చిట్ట చివరికి అంటే క్యూలో లాస్ట్లో ఉన్న వాళ్ళ వరకు ఈ పథకాలు వెళ్ళాలి అని ప్రజానాయకులు చేయమని చెబుతున్నారు. మన దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో అది పూర్తిగా కుంటిపడిపోయి వచ్చిన డబ్బు అంతా కూడా డైవర్ట్ చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇప్పుడైనా ప్రజలు మేలుకొని అపోజిషన్ స్టేటస్ కూడా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పారదోలకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇక మోక్షం లేదు.